నమస్తే, వీధుని స్వాగతం, లక్ష్మణ్ సమాజితం. మరి పవనాలు ఖచ్చితంగా కూడా 2023లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవనాలు వీస్తున్నాయని మరి బీజేపీ పార్టీ నాయకులు డంకా బజాయిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా రావచ్చు, తెలంగాణలో మాత్రం వీలు కాదని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డంకా బజాయని చెప్తున్నారు. మరి ఈ విషయాలు ఎంతవరకు నిజం? మరి నిజంగానే బీజేపీ సునామీలాగా దూసుకొస్తున్న తెలంగాణలో మొదలగు విషయాలు మనతో డిస్కస్ చేయడానికి బీజేపీ స్వచ్ఛ భారత్ అభియాన్ కమిటీ రాష్ట్ర చైర్మన్, నల్గొండ జిల్లాలో మన ఎంపీగా కంటెస్టెడ్ చేసినటువంటి బీజేపీ పార్టీ గార్లపాటి జితేందర్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మన కంటెస్టెడ్ చేసినప్పుడు కలిసాం, బాగా హుషారుగా చేశారు. అయితే ఇప్పుడు నిన్నటి సమావేశం గురించి, మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా గారు కూడా రావడం జరిగింది. వివిధ పార్టీల నుంచి చేరికలు భారీగా జరిగినట్టు తెలుస్తుంది. మరి నిజంగా కూడా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అంటే దాదాపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు, ఏదో విహెచ్పి వాళ్ళే ఉంటారు. మరి దీనికి విరుద్ధంగా మరి మొత్తం కూడా ఒక పార్టీ వాళ్ళని చేంజ్ చేసుకోవడానికి కారణం? జాయిన్ చేసుకోవడం అన్నది కాదు, ఈరోజు టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ ఒకటనేది ప్రజల్లో ఉంది. ప్రతి పార్టీ వాళ్ళలో కూడా, ప్రతి పార్టీ నాయకుల్లో కూడాను నిన్న చేరికల్లో తెలుగుదేశం వాళ్ళు వేల సంఖ్యలో చేరినారు. అందులో ముఖ్యంగా ప్రతి జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ప్రతి మండల ఇన్ఛార్జీలు గరికపాటి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో అందరూ చేరడం జరిగింది. వాళ్ళే కాకుండా ఈవెన్ టీఆర్ఎస్ నుంచి కూడా చేరికలు జరిగినాయి, కాంగ్రెస్ నుంచి విపరీతంగా వస్తున్నారు. ఇది ఏమైనా ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ అయితేనే తెలంగాణ అభివృద్ధి చేస్తున్న నమ్మకంతో చేరికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు డంకా బజాయిస్తారు, మేమే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయమా అని. కాంగ్రెస్ వాళ్ళు కూడా లేదు, వాళ్ళు మా వాపు చూసుకొని బలుపు అని అంటారు. దీని ఎలా చూడాలి? కాంగ్రెస్ గురించి అందరికి తెలిసిన విషయమే. ఈవెన్ జాతీయ పార్టీలో ప్రెసిడెంట్ ఎవరు కావాలనుకుని తేల్చుకునే శక్తి లేని పార్టీగా తయారైంది. ఈరోజు రాష్ట్రంలో ఏదో కన్నులొట్టబోయేది అన్నట్టుగా జరిగింది. మన తప్పితే అవకాశం లేదు, అది ఎప్పుడైనా మునిగిపోయే నావని చెప్పేసి అందరికీ తెలుసు. అయితే మొన్న ఎలక్షన్లో కూడా 2018లో కూడా మేము బలంగా ఉన్నాం, అన్ని సీట్లలో గెలుస్తామని అంటున్నారు బీజేపీ పార్టీ. మరి ఈ చేరికలు సడన్గా ఈ చేరికల వైపు మళ్ళింది, దీన్ని ఎలా చూడాలి? 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరగకూడని పరిణామాలు ఎన్నో జరిగినాయి. దానివల్లనే ఈ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి, అదే కాకుండా అవసరం లేని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడంలా ప్రజల్లో ఒక రకమైన అనుమానం రేకెత్తించి తెలంగాణ సెంటిమెంట్ తోటి 80 సీటు గెలిచింది టీఆర్ఎస్ తప్పితే వేరే ఏదో బాగా చేస్తారన్న నమ్మకంతో గెలిచింది కాదు అది. అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఆ రోజు ప్రజలు గెలిపించిన శాసనసభ్యులు 12 మంది ఈరోజు టీఆర్ఎస్లో చేరడం కారణం ఏంటి? ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళను గెలిపించినా కూడా మళ్ళీ ఏదో పార్టీలు చేరేవాళ్ళని చెప్పేసి, కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్నావని చెప్పేసి చెప్పక తప్పదు. అంటే చేరిన వాళ్ళకు కూడా ఏం తెలిసిపోయింది, ఇక కనుచూపు మేరలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు, మనకి ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోదాము, ఏవో కాంట్రాక్ట్లు ఏవో పనులు చేసుకొచ్చే ఉద్దేశం చేరిన వాళ్ళని తప్పితే ఇంకోటి లేదని చెప్తాను నేను. అయితే ఇప్పుడు జనరల్గా ప్రజలలో అయితేనేమి, మరి పార్టీ వాళ్ళు కూడా స్పందన ఏంటంటే బీజేపీ పార్టీ ఒక కార్యకలాపాలు జాతీయ స్థాయి లీడర్లు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా చురుగ్గా ఉంటాయి, తర్వాత రాగానే రాష్ట్ర స్థాయి లీడర్లు మామూలుగానే ఉంటాయని కూడా చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందా, నిజమేనా? అట్లా లేదు. ప్రజల్లో ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న పరిణామాలు, దేశ అభివృద్ధి, ముఖ్యంగా ఈ మధ్యన మన 2019 ఎన్నికల్లో 303 సీట్లతో గెలుపును ఇచ్చి ప్రజలు
దేశం మొత్తం కూడాను 303 సీట్లతో విజయకేతనం ఎగరేసినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నేతృత్వంలో 303 సీట్లు గెలిచిన తర్వాత 70 ఏళ్ల నుంచి చేయలేని పనులు, రీఫార్మ్స్ అనుకోండి, 70 రోజుల్లో చేయగలిగారంటే దాన్ని ప్రజలు గుర్తించడమే కాదు, ఒక్కొక్కరి మనసు ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా ఈ 370 ఆర్టికల్ 35A సెక్షన్ ఏదైతే అబాలిష్ చేసినారో దాని విషయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందువల్ల 370 ఆర్టికల్ 35A వల్లనే ఇప్పుడు 72 ఏళ్ల కింద పెట్టిన ఆ చీకటి ఒప్పందంతో కశ్మీర్ సమస్య గురించి నలుగుతూ పాకిస్తాన్ వాళ్ళతో మనకు రోజు గొడవలే. దానివల్ల ఎంత నష్టపోతుంది మన దేశం, ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నామన్నది ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు దేశాభివృద్ధికి, దేశం పురోగతి చెందాలన్నా కూడాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నేతృత్వంలో అవుతేనే దీన్ని ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రజల్లో, దేశంలో అందరితో పాటుగా తెలంగాణ ప్రజల్లో చాలా విశ్వాసం పెరిగింది. అందువల్లే ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అయితేనే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఈ అవినీతి పాలన పోతుంది అని చెప్పేసి ఉద్దేశానికి ప్రజల్లో ఆ చైతన్యం వచ్చేసిందని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఓకే. నిన్న నడ్డా గారు కూడా కాళేశ్వరం మొత్తం పేరు మంచిగా ఉంది కానీ దాన్ని మార్చారు, అవినీతిమయం చేశారంటారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే మరి కేంద్రంలో మీ పార్టీ ఉంది, మరి ఎంక్వైరీ చేయించవచ్చు కదా అన్నట్టు కూడా నడుస్తుంది. మరి ఎంతవరకు ఇది నిజం? దానికి కూడా సమయం వస్తుంది, తప్పదు. అది ఇవాళ మన అందరం చూస్తున్నాం. రాజకీయ క్షేత్రంలో ఎప్పుడు ఏ తప్పులు, ఎంత అవినీతి జరిగినా కూడాను అప్పటికప్పుడు తాత్కాలికమే వాళ్ళు, ఎప్పుడోకప్పుడు అది బయటికి రాక తప్పదు, దాని పర్యవసానం అనుభవించక తప్పదు ఏ పార్టీ కానీ ఏ నాయకులు కానీ. అవినీతి అనే దానికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ పద్ధతిలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అవినీతి అనేది ఎప్పుడైనా బయటకు వస్తుంది, తప్పదు. అది ఒక కాళేశ్వరం కాదు, ఇంకేదైనా ఉండొచ్చు, ఇంకే పనులు చేసినా, ఏ ప్రాజెక్టులు చేపట్టినా కూడా ఎలా చేస్తుంది ప్రజల్లో కూడా తెలిసిపోయింది. వాళ్ళ ఈ మాయమాటలు, ఈ కళ్ళగోలు పాటలు చెప్తే ఎన్నాళ్ళు వింటారు ప్రజలు? వినరు. కాబట్టి తప్పకుండా మార్పు వస్తుంది. అయితే 2014 నుంచి ఫస్ట్ ఎలక్షన్లప్పుడు మోడీ కేడీలు ఇక్కడ పనిచేయరన్న కేసీఆర్, తర్వాత మెతక వైఖరితోటి 2 ప్రభుత్వాలు కలిసిపోయినాయి. అక్కడ చూడవచ్చు కొన్ని సమస్యల్లో. కానీ 2018లో పరిణామం మారిపోయింది, కేసీఆర్ గారు మోడీని టార్గెట్ చేయడం. అయితే ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు కూడా ఆర్టీఏ ఉన్నటువంటి జీవోను, ఏదైతే ఆర్టీఏ తీసుకొని వచ్చిందో కేంద్ర ప్రభుత్వం, దానికి పార్లమెంటులో మద్దతు కోసం, రాజ్యసభలో మద్దతు కోసం అమిత్ షా గారు కూడా ఫోన్ చేశారని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడేమో బహిర్గతంగా ఒకరినొకరు కత్తుల సవారీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? దేశానికి అవసరమైన అభివృద్ధి కొరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ప్రతిపక్షం ఇది అనకుండా అందరు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పద్ధతి. అది ఒక రాజకీయంగా చూడదు ప్రతి విషయాన్ని కూడాను. ఈ కాంగ్రెస్ వాళ్ళు మునిగిపోతున్నావు కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, తప్పదు. వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవాలా. కాబట్టి జరుగుతుంది తప్పితే ఇంకోటి ఏం లేదు. మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడినారు. 2018కి 2014 2019కి ఏంటి తేడా అన్నది. 2014 నుంచి 18 వరకు సెంట్రల్తో బాగానే ఉంటూ ఫండ్స్ మంచి తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా ఫండ్స్ ఇస్తూనే ఉన్నది. కానీ ఎక్కడ ఆయనకు ఒక రకమైన అభద్రతా భావన వచ్చేసింది ఆయన లోపల. ఈరోజు నేను ఇంకా ఏం జరుగుతుందో అనే భావన వారి లోపల పూర్తిగా వచ్చాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎలక్షన్లప్పుడు ఆయన చేసిన 2019 పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ప్రజలందరూ తెలుసు. ఫెడరల్ అని చెప్పేసేసి, అదని చెప్పేసేసి ఏదో రాష్ట్రానికి పోయినాడు, ఏమో చేయబోయినాడు, కానీ ఏం జరిగింది లేదు. దాని వెనక వారు ఏం చేశారన్నది కూడాను ఇవాళ కేంద్రం దృష్టిలో ఉంది. రాజకీయ పరంగా ఎవరైనా పోట్లాడవచ్చు ప్రజాస్వామ్యయుతంగా, కానీ వెనుక అవసరం లేని వేషాలు వేయడము, మెడలు వంచుతాను, అది చేస్తే ఇది చేస్తానని ప్రజలను ప్రలోభపెట్టడం కరెక్ట్ కాదు. అది ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఈరోజు ఈ మార్పు కారణమైపోయింది. వారి అభద్రతా భావాన్నే పబ్లిక్ తెలుస్తుంది.
వారు చేస్తున్న అవినీతి పనులు, ఇవాళ మీరు అన్న కాళేశ్వరం అనుకోండి, నిన్న మా నడ్డా గారు చెప్పింది కూడా అదేను. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు వారు 30,000 కోట్లతో ఉన్న ప్రాజెక్టును 80,000 కోట్లకు తీసుకెళ్లారంటే ఎక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరుగుతోంది, అవన్నీ చూస్తూ ఇవాళ లక్షల కోట్ల అప్పుల పాలు చేయాల్సిన అవసరమా? ఏమంటారు వాళ్ళు, అభివృద్ధి చేయడానికి అప్పులు చేశాం. అభివృద్ధి చేయండి, మంచిదేను, దానికి తగ్గట్టుగా ఉండాలి. దాంట్లో కమిషన్ల కొరకే పనిచేయడం కరెక్ట్ కాదు. అది మోడీ గారు కూడా చేశారన్నట్టు కూడా ఒక మాటలో కేసీఆర్ డైరెక్ట్ చెప్పారు. ఏం చేశారని? మోడీ గారు కూడా అప్పులు చేశారు. ఆయన భారతదేశానికి పీఎం కాకముందుకు ఇంత ఉంటే ఇంత పెరిగింది, హెచ్చైపోయింది. కేవలం తెలంగాణలో దేశం మొత్తం మీద అప్పులు బాగానే చేశారు మోడీ. రాకముందు దేశం మీద ఎక్కడ? 2014లో వచ్చిన తర్వాత 2018 చూసుకున్నట్టయితే భారతదేశ అప్పులు కూడా బాగా పెంచారు అన్నట్టు కూడా కేసీఆర్ ఒకసారి. ఉన్న అప్పులు తీర్చారు, ఎప్పుడు అప్పులు చేయలే ఆయన. అప్పులు ఎక్కువ చేశారు, ఉన్న అప్పులు తీర్చారని బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు. కానీ మోడీ గారు కూడా ఇంత చేశారు, విదేశ పర్యటనలో కూడా తిరిగి ఎక్కువ ఖర్చులు చేశారని కేసీఆర్ డైరెక్ట్ బంకా బజాయించారు. ఒకసారి మంచి పాయింట్కి వచ్చింది. వాళ్ళ ఒక్క కేసీఆరే కాదు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పుడు ఇలాగే మాట్లాడేది. ప్రధాని మోదీ గారు విదేశాలు తిరుగుతున్నారు, ఖర్చులు పెడుతున్నారని. ఇవాళ కళ్ళు తెరుచుకున్నారు వాళ్ళు, ఎందుకు తిరిగారు, ఎందుకు చేశారన్నది. ఇవాళ పాకిస్తాన్ ఏకాకి చేసిన కారణం ఎట్లా వచ్చింది? ఇన్ని దేశాలు తిరిగి అందరితో స్నేహితం పొందినందుకే ఇవాళ మనకి పని జరిగింది. 370 ఆర్టికల్ 35 తీయడానికి అది అర్థం చేసుకున్నారు. ఇవాళ నోరు మూసుకొని ఏం మాట్లాడలేకపోతున్నారు. అట్లా మాట్లాడదా పోతుంటే చెప్పాలని చాలా విషయాలు ఉన్నవి. ఇదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2019 మొన్న ఎలక్షన్లప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఏం మాట్లాడినారు? మిర్యాలగూడలో ఒక స్పీచ్లో పుల్వామా దాడి గురించి ఏం మాట్లాడారు ఆయన? ఏమైనా అర్థం ఉందా? ఇవాళ తెలుస్తుందా? అంటే ప్రజల్ని ఎంతసేపు డబ్బులు పెడదామా, అబద్ధాలు చెప్దామా, తప్పులు చెప్పి ఎట చేద్దామా, ప్రజలను వంచి ఓట్ల కొరకే కాదు కదా, దేశం బాగు గురించి ఏమన్నారు వాళ్ళు. ఆయన మసూద్ ఫోన్ చేసి చెప్పిండట. మసూద్ ఏమా ఇక్కడ ఏం జరగలేదు, చీమదోమ జావలేదు, ఊరికైనా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి. సర్జికల్ స్ట్రైక్స్ మీద సినిమా కూడా వచ్చింది, చూసుండర్లేదు అందరూ మరి జనాలు. యూరి సర్జికల్ స్ట్రైక్ ఎట్లా జరుగుతుంది, నరాలు బిగపట్టుకొని తెగటంత పనితోటి చాలా జరిగినాయని కూడా మాట అన్నాడు. ఇవన్నీ అవసరం లేని మాటలు. ప్రజలను ఎన్నాళ్ళు వంచలేరు మీరు. అబద్ధపు మాటలు, కళ్ళబొల్లి మాటలతోటి సమయం తెలుస్తుంది. ఇప్పుడు అది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంది. తప్పకుండా టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. ఎందుకనండి, ప్రజలు కోరుకుంటున్నారు. అది మనం అంటే రాదు. అది రోజు డంకా బజాయించి రోజు సెలవు డబ్బా కొట్టుకుంటూ రాదు. అది ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మన తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, అవినీతి పరం లేకుండా న్యాయంగా బాగా జరగాలంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల ఈ చేరికలను జరుగుతూ ఉన్నాయి. ఇది ఆరంభమే తప్పితే ఇంకా ముందు చాలా ఉంది. ఇంకా 375 ఆర్టికల్ రద్దు, 370 ఆర్టికల్ రద్దప్పుడు మరి ప్రియాంక గాంధీ నిన్న మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లేదు, అక్కడ ఉన్నటువంటి సీఎంలను కూడా 15 రోజుల నుంచి నిర్బంధంలో ఉంచారు అని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళకి ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పనులను ఏదో ఒకటి మాట్లాడాలని తప్పితే, యథార్థం తెలుసు కూడా మేము మాట్లాడాలి, ప్రతిపక్షం ఉన్నామని చెప్పి మాట్లాడితే తప్పితే ఇంకోటి ఏం లేదు. అక్కడ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ఈ అభివృద్ధి కొరకే జరిగింది. ఈ 370-35 ఆర్టికల్ వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఎంతసేపు ఓట్ల రాజకీయమే. ఏదైతే సీఎంలు అంటున్నారు కదా, అక్కడ జరిగింది ఈ ఆర్టికల్స్ వల్ల ఓన్లీ ఆ 3 పార్టీల ఫ్యామిలీసే బాగుపడ్డవి. ఎవడు లెక్క అడిగినోళ్ళు లేడు, వాళ్ళని ఎవడు లెక్క చూపినోళ్ళు లేడు. కొన్ని వేల కోట్ల వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అక్కడ. వాటన్నిటికీ చరమగీతం పాడింది ఈరోజు అమిత్ షా గారి నేతృత్వంలో, మోదీ గారి నాయకత్వంలో జరిగింది. దీనికి అందరు ప్రజలు, ప్రతి ఒక్కరు, దేశం మొత్తం కూడా దాన్ని ఇంతకుముందు చెప్పాను, మనసు మొత్తం ఉప్పొంగిపోతున్నారు వాళ్ళు ఈ విషయంలో. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చక్కగా హాయిగా నిద్రపోతున్నారు. ఏ పాకిస్తాన్ వాడితో మనకి వాళ్ళ గొడవ లేదు. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి నాయకత్వం మనకు దొరికింది వాళ్ళ భారతదేశానికి అని చెప్పేసి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న మాటలకు అమిత్ షా గారు రిటర్న్ చెప్తూ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు కూడా మీరు తలుపులు మూసి చేశారు అన్నట్టుగా చెప్పుకొస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట అన్నారు, తెలంగాణ ఇవ్వటం అనేది బీజేపీకి ఇష్టం లేదా అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. దానికి దీనికి పొంతనేమన్నా ఉందా?
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలిస్తే బాగానే ఉండేది. 12 మంది టీఆర్ఎస్లో పోయేవాళ్ళు గారేమో. ఆయన ఇక్కడ తెలంగాణలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉండాలి, ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయినాడు. వారు మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం ఉంది ఏమన్నా? అప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి మొన్ననే దివంగతులైనటువంటి చిన్నమ్మ అని పిలుచుకుని తెలంగాణ ప్రజలకు చాలా చేరువుగా ఉండే సుష్మా స్వరాజ్జీ వారు పార్లమెంటులో పూర్తి మద్దతు తెలిపి ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వకపోయినట్టయితే మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పేసి గట్టిగా చెప్పినారు ఆ రోజు. కానీ ఆ రోజు ఏం జరిగింది, ఎందుకన్నారు అమిత్ షా గారు? రాత్రి కూర్చోబెట్టి చేసేసారు. వాళ్ళ ఉద్దేశం ఎంతసేపు ఆ రకంగా చేస్తే మాకేమైనా ఓట్లు పడతాయని తప్పితే, ఓటు రాజకీయం తప్పితే ప్రజలు ఎలా ఉండాలి, ఎట్లుండాలి, ఏ పద్ధతులు చేయాలన్న భావన వాళ్ళ లోపల ఎప్పుడూ లేదు, ఇప్పుడు లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆయుష్మాన్ భవ తీసుకొస్తామంటే కేసీఆర్ గారు ఒప్పుకోట్లేదని అంటారు కదా. ఇప్పుడు జరిగిన చర్చలలో ఆరోగ్యశ్రీనే ఎక్కువ మందికి లబ్ధి పొందే అవకాశం ఉంది, ఆయుష్మాన్ భవన్లో లేదు అన్న చర్చ కూడా జరిగింది. దీని ఎలా చూడాలి? చాలా మంచి పాయింట్ అది. ఆయుష్మాన్ భారత్ ఈ సంక్షేమ పథకం ఏతున్నదో దాన్ని మన తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టి మా ఆరోగ్యశ్రీ దాని బదులు చాలా బాగా పనిచేస్తుంటే డబ్బా కొట్టుకున్నారు ఇద్దరు కూడాను, తండ్రి కొడుకులు. కానీ ఈరోజు ఏం జరిగింది, ఈరోజు హాస్పిటల్స్ వాళ్ళు ఎవరు కూడాను ఫండ్స్ రిలీజ్ చేయనందుకు సుమారు 1400 కోట్లు బాకీలు ఉన్నారు ఆరోగ్యశ్రీ కింద. చర్చ నడుస్తుంది, డబ్బు లేదు అంటే ఏం జరిగింది, ఎక్కడ పోతుంది డబ్బు అంతా, రెవెన్యూ ఎటుపోతుంది? మనం తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనం ఏ స్థాయిలో ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాం మనం. ఒకటే ఉదాహరణ, ఇట్లాంటివి ఎన్ని ఉదాహరణలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుంది? మరి అదే ఆరోగ్యం ఇది మన ఈ ఆయుష్మాన్ భారత్ని చేస్తే నీకేమవుతుంది? ఇవాళ మన దగ్గర కూడా కొన్ని లక్షల కోట్ల మందికి ఉపయోగపడే ఒక వ్యక్తికి 5 లక్షల రూపాయల వరకు లిమిట్ ఉంది ఎన్నో రుగ్మతలకు కూడాను. అట్లాంటిది ఎందుకు పక్కన పెడుతున్నారు? ఎందుకనంటే నరేంద్ర మోదీ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, రేపు నాకు ఎక్కడ ఓట్లు పడవు, ఇది ఎంతసేపు ఓట్ల పంచాయతీ. కానీ ప్రజలకు ఎట్లా మేలు చేద్దాము, ప్రజల సంక్షేమం ఎట్లా అనే ఆలోచన లేకుండా పోయింది ఈరోజు. అయితే కొన్నిసార్లు కేంద్ర మంత్రులు 2014 ప్రభుత్వంలో, అదే టీఆర్ఎస్ పార్టీ మొదటి ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చి మిషన్ భగీరథ మంచిగా ఉందని, అలాగే మిషన్ కాకతీయ బాగుందని, ఇప్పుడు వచ్చేసి సడన్గా ఏదైతే వైర్యం ఏర్పడిందో ఇప్పుడే కమిషన్ అని చెప్తున్నారు అన్నట్టు కూడా అంటారు. మరి నిజంగా కూడా మరి అప్పుడు బాగున్న వాళ్ళు ఇంతలోనే అవినీతి ఎలా జరిగిందనే చర్చ కూడా నడుస్తుంది. దీన్ని ఎలా చెప్తారు మీరు? మీరు ఎంతసేపు మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నేను ఓట్లు అడగనన్నారు. మరి 6 నెలల ముందే ఓట్లకు పోయినాడు. అప్పుడు నల్లాలు నేను వచ్చినాయి ఎవరికైనా? ఇప్పుడు వచ్చినాయి పూర్తిగా? ఎవరికి రాలేదు. అఫీషియల్గా ఒక మంచి ఆలోచనతో పనిచేస్తుండ అనుకున్నారు. దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు, దేశంలో మొట్టమొదట నేనే, ప్రపంచంలో మొట్టమొదటి నేనే అంటారు. గుజరాత్లో ఇప్పుడు చేసిరు ఈ పని. ఇవన్నీ ఇట్లా కళ్ళబొల్లి మాటలు చెప్తూ, ఆ రోజు మీరు అన్నట్టుగా మంత్రులు వచ్చిన వాళ్ళు బాగా చేస్తూ నీ ఆలోచన బాగుందా అన్నారు. కానీ కమిషన్లతో చేస్తారని ఎవరు అనుకోలే కదా. స్టార్టింగ్లో ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు నీ ఆలోచన విధానం బాగుందని తప్పేముంది? అఫీషియల్గా చెప్పాలి, తప్పదు. అది పని చేసే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. కానీ అవినీతిమయం అంటే చేస్తే ఎవరు అనుకోలే కదా. వైరం అంటూ ఏం లేదు, ఆయన చేసుకున్న పనులే ఆయనకు అవుతున్నాయి ఎంత తప్పితే ఇక్కడ వైరం అంటూ ఏం లేదు. అట్లా వారు చేసుకున్న తప్పుడు పనులతోటే వారు అంటారు ఎవరు గుంత వాళ్ళు దోముకున్నట్టు పరిస్థితుంది ఇప్పుడు. అది నిన్న మెయిన్గా ఒక చర్చ కూడా జరిగింది. దళితునే సీఎం చేస్తానని చెప్పారు, ఒక మహిళకు కూడా ఒక మినిస్టర్ హోదా ఇవ్వలేదు అన్నారు. దానికి వాళ్ళు కౌంటర్ చెప్తూ గత కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. మరి నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తున్నట్టు మోడీ ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు అన్నట్టు కూడా అంటారు. దీనిలో చూడాలి. అది ఎప్పుడు అనలేదు. నల్లధనం గురించి బయట దేశాల ధనాన్ని బయటకు తీయాలని చెప్పేసి దానికి కమిటీ వేశారు, ఇంకా నడుస్తూనే ఉంది. అదంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పనులే అవన్నీ. వాటిని ఒక్కొక్కటి తీస్తూ వస్తున్నారు. బ్లాక్ మనీ గురించి ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా అవినీతి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే, ఇకపోతే ఇప్పుడు రాబోయే నగర పంచాయతీ ఎన్నికల్లో, మరి హుజూర్నగర్లో ఉన్నటువంటి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి అని నడ్డగారు నిన్న పోతూ చెప్పారు. మరి ఎలా ఉంది కార్యవర్గం, ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది మీ మాటల్లో? ఒకప్పుడు గట్టి బలమైన అభ్యర్థులు లేకుంటారు, కానీ ఈరోజు అదే హుజూర్నగర్లో కనీసం 6 అభ్యర్థులు ముందుకొచ్చి పోటీ పడుతున్నారు. నాకు టికెట్ కావాలని. ఎందువల్ల ఉండొచ్చు? ప్రజల్లో మార్పు వచ్చింది. వాళ్ళ భారతీయ జనతా పార్టీని కోరుకుంటుంది. కాబట్టి రేపు జరగబోయే హుజూర్నగర్
బై ఎలక్షన్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం వివేక్ గారు అయితే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చారు, కాలక్రమేపీ నిన్న మన బీజేపీ కూడా వచ్చారు. ఇలాగ పోతే కొంతమంది ఏ పార్టీలో కూడా వీళ్ళకి ప్రాముఖ్యత లేకపోవడం వల్ల, పార్టీలో పదవులు రాకపోవడం వల్ల, ఎమ్మెల్యే సీటు ఆశించిన వాళ్ళందరే బీజేపీ వైపు చూపారు, బీజేపీలో కలిశారంటారు. దీని ఎలా చూడాలి? వారు లేటుగా అయినా కూడాను రైట్ పార్టీలో చేరినాము, రైట్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ముందుకు వచ్చారు తప్పితే మిగతా విషయాలు ఎక్కువ మాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా దాని విషయంలో. ఓకే, అయితే బీజేపీ పార్టీ అంటే సీనియారిటీకి ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారని చెప్పుకునే పార్టీ. అయితే ఒక దశలో నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా బీజేపీలో చేరారు, తర్వాత ఇమిడిలేక బయటకు వెళ్ళారు. మరి ఈసారి కూడా అలాగ ఉండబోయే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే కలగలుపుగా వెళ్ళే అవకాశం ఉందా? అందరు కలగొల్పుకి వెళ్తారు. ఎప్పుడు కూడా ఇమడలేకపోవడం ఎప్పుడు లేదు. నాయకత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో దేశంలో ఉన్న ఎన్ని వేల పార్టీలలో ఒక మాట చెప్పగలుగుతాను, ఇక్కడ ఒక పద్ధతిగా, ఒక ప్రజాస్వామ్యయుతంగా గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి వరకు కూడాను ఒక ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టుకొని ఎలక్షన్ల ద్వారానే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఎన్నుకుంటుంది. గత 2014లో కేసీఆర్ గారు ఎంపీగా కూడా చేశారు మెదక్ నుంచి. అక్కడనే బీజేపీకి క్యాండిడేట్ కూడా ఒక అతను ఎన్నికయ్యాడు. అయితే తర్వాత ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డిని తీసుకొచ్చారు మీరు పార్టీలోకి ఎంపీగా ఇచ్చటం. అలాంటి సందర్భాల్లో మళ్ళీ బీజేపీ నుంచి టీఆర్ఎస్ వ్యక్తి వెళ్ళిపోయారు. ఇలాగ ఇప్పుడు దాదాపు రాజకీయ పార్టీలు అన్నీ కూడా అన్ని పార్టీల నుంచి ఒక పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీలో టికెట్ రాని వాళ్ళు మళ్ళీ వేరే పార్టీలోకి, అంటే ఒక వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ఓటర్కి అర్థం కావట్లేదు. మరి రాజకీయాలు ఇలా జరిగితే అసలు పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు అడిగిన ప్రశ్నలకి చాలామంది వ్యక్తులు రకరకాల పార్టీలు, ఒకసారి పార్టీ చంపిన తర్వాత అలవాటు అయిపోతుంది ఏ పార్టీలు చేరడం. కానీ ఈరోజు మాత్రం ఇప్పుడు చేరికలు మాత్రం ఎవరెక్కడ పోయేవాళ్ళు కారాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధి కొరకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వస్తున్న వాళ్ళు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పటి వరకు మెయిన్గా సంస్థాగతంగా మరి పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుంది భారతీయ జనతా పార్టీ. అఫీషియల్గా ఎంతవరకు వచ్చింది, ఎలా మీ నియోజకవర్గం ఎలా జరిగింది? సభ్యత్వ నమోదు గురించి మన రాష్ట్రంలో మా భారతీయ జనతా పార్టీలో 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం చేసుకుంటాము. గత 3 సంవత్సరాల కింద 18 లక్షల సభ్యత్వం చేయగలిగాం ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ దేశం మొత్తం మీద కూడాను ఉన్న దాని మీద 20% చేయమన్నారు. కానీ తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా ఈ 3 రాష్ట్రాలకు మాత్రము మీరు 100% చేయాలన్నారు. అంటే 18 లక్షల కొత్త సభ్యత్వం చేయాలి. ఇప్పుడు నిన్నటికి మాకు 12 లక్షల సభ్యత్వం జరిగింది సిస్టమేటిక్గా. ఇప్పుడు ఇంకా మాకు 6 లక్షలు చేయాల్సి ఉంది. నేను ఇప్పుడు నల్గొండ జిల్లా సభ్యత్వ ప్రముఖగా కూడా వ్యవహరిస్తున్నాను. ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరిలో మంచి స్పందన ఉంది. ఏ డోర్ కొట్టినా కూడా మాకు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ దేన్ని బట్టి? రీసెంట్గా జరిగిన పరిణామాలు, ఇప్పుడు 3 తలాక్ అనుకోండి, ఇప్పుడు 370 ఆర్టికల్ అనుకోండి, వీటన్నిటి ద్వారా పబ్లిక్ ఏం తెలిసిపోయింది ప్రజలకనంటే ఇక మన దేశం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి పూర్తి విశ్వాసంలోకి వచ్చినారు. కాబట్టి నరేంద్ర మోదీ గారు మొదటి నుంచి ఒకే స్లోగన్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. విశ్వాసం పొందినప్పుడే అందరి వికాసం, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరిని అభివృద్ధి చేయడమే నరేంద్ర మోదీ గారి ధ్యేయం. ఆ బాటలో దేశ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చేసింది. నిన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కర్ణాటకలో జరిగిన విధంగా తెలంగాణలో ఎప్పుడు జరగదు, దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రం బలంగా ఉంది, తెలంగాణలో వచ్చే పరిస్థితి లేదని కూడా ఒక మాట అన్నారు. మరి ఎలా? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ మాత్రం మాడకపోతే ఎట్లా? పూర్తిగా వాళ్ళు ఇప్పుడు ఒక అభద్రతా భావంలోకి వచ్చేసారు ఆల్రెడీ. అందులో ఏమాత్రం డౌట్ లేదు, వాళ్ళకు తెలుసు. ఓకే, మన సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయినాయి. దానికి దీనికి పోల్ చేస్తే నగర పంచాయతీలు కదా,
ఏ మేర వచ్చే అవకాశం ఉండొచ్చు? అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో 69 మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నవి. 69 మున్సిపాలిటీల్లో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి పూర్తి విశ్వాసంగా చెప్తున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ చక్కటి విశ్లేషణ V3 న్యూస్కి ఇచ్చి మీ యొక్క అనుభవాలను పంచుకున్నందుకు V3 న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు. నమస్తే. అన్ని కవర్ కదా సార్, ఇంకేమన్నా? ఇదండి మరి గార్లపాటి జితేందర్ కుమార్ గారు చెప్పినటువంటి విషయాలు. 2023లో ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ లాగా అవలంబించే ఆలోచన లేనే లేదు. మరి రాబోయే నగర పంచాయతీలు అయితేనేమి అన్ని ఎలక్షన్లు కూడా మేము నిలబడుతున్నాము. పోయినసారి ఎలక్షన్ల కంటే ఈసారి ధీటుగానే ఉన్నాము. ప్రత్యామ్నాయం కాదు, ప్రభుత్వమే మాదని చెప్పుకొచ్చారు. చూస్తున్నాండి V3 న్యూస్. కెమెరామ్యాన్ చిన్నతో మీ సురేష్ తండ్రి.